హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దర్శి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, దర్శి నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీ పార్టీ ఏం చేసింది, టీడీపీ పార్టీ ఏం చేసింది, ఏ పార్టీ టైంలో దర్శి నియోజకవర్గం అభివృద్ధి చెందిందో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి కుటుంబం గురించి మాట్లాడుకుందాం. ఈ బూచేపల్లి కుటుంబం 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. అంటే 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన ఈ బూచేపల్లి కుటుంబం దర్శి నియోజకవర్గానికి ఏం చేశారు, దర్శి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఏం చేశారు, ఎక్కడైనా రోడ్లు వేసారా, ఒక ప్రాజెక్టు తీసుకొచ్చారా, ప్రజలు మంచినీటి సౌకర్యాన్ని తీల్చారా, అసలు టోటల్గా దర్శి నియోజకవర్గ ప్రజల కోసం బూచేపల్లి కుటుంబం ఒక్కటంటే ఒక్క పనిని చేసిందా, ప్రజల సమస్యలను ఒక్క సమస్యని పరిష్కరించిందా? మరి ఏమీ చేయనప్పుడు బూచేపల్లి కుటుంబానికి ఓట్లు అడిగే అర్హత ఉందా? అంటే మాకు ఓట్లు వేయండి, మేము కోట్లు సంపాదించుకుంటాము, ఆ కోట్లతోటి ప్రజలకి ఓట్లకు డబ్బులు ఇచ్చి ప్రజల్ని డబ్బులతో కొనేసి ఓట్లు పొంది ఎమ్మెల్యే అవుదాము, ఇదే కదా ఈ బూచేపల్లి కుటుంబం చేస్తుంది. మరి లేకపోతే దర్శి నియోజకవర్గానికి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమైనా మనదా? మచ్చుకి చెప్పుకోవడానికి కనీసం ఒక్కటంటే ఒకటి కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడ్డిపాటి లక్ష్మి గారి గురించి మాట్లాడుకుందాం. ఒక నెల రోజుల క్రితం గుడ్డిపాటి లక్ష్మి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆమె వచ్చి రాగానే ఏం చేశారంటే, అసలు దర్శి నియోజకవర్గ ప్రజల సమస్యలు ఏంటి, ఏ సమస్యలతోటి దర్శి నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని ఆలోచించారు. ఎవరైనా ఒక నాయకులకు ఉండవలసిన గొప్ప లక్షణం ప్రజల సమస్యలు ఏంటి, ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఆ లక్షణం ఉన్న గొప్ప నాయకత్వ లక్షణాలు గల వ్యక్తి గుడ్డిపాటి లక్ష్మి గారు. మొట్టమొదట రాగానే మన దర్శి నియోజకవర్గ ప్రజల సమస్యను తెలుసుకున్నారు. నాకు ఓటేస్తే నేను డబ్బులు ఇస్తాను, నాకు ఓట్లు ఏమని అడగలేట్లేమా, నాకు ఓటేస్తే దర్శి నియోజకవర్గ ప్రజల సమస్యలను తీరుస్తాను అని చెప్తున్నారు. నాకు ఓటేయండి, ఎమ్మెల్యేకి నన్ను గెలిపించండి, దర్శి నియోజకవర్గ ప్రజల్ని ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పెడుతున్న సమస్యలు తీరుస్తాను, దర్శి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కట్టిస్తాను, అలాగే కరువు ప్రాంతంగా ఉంటూ వెనుకబడిన దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి అక్కడ ఉన్న ప్రాంతాన్ని పారిశ్రామికంగాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. దర్శి పట్టణంలో లైబ్రరీ లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీళ్ళు ఇప్పిస్తామని చెప్పారు. అదేవిధంగా దర్శి నియోజకవర్గ ప్రజలు చదువుకున్న విద్యార్థులందరూ ఇక్కడ ఉద్యోగ అవకాశం లేక వేరే రాష్ట్రాలకు, వేరే జిల్లాలకు వలసలు పోతుంటే అలా కాకుండా మన నియోజకవర్గంలోనే ఉద్యోగ కల్పన చేసే విధంగా పోరాడతారని చెప్పారు. ఇంతకంటే ఏం కావాలి? మన దర్శి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరిస్తారని చెప్తున్నారు. ఈ వైసీపీ విధవలు గుడ్డిపాటి లక్ష్మి గారిని ఏమని విమర్శిస్తున్నారు? ఆమె నాన్నలోకలంట. ఆమె నాన్నలోకలైతే బూచేపల్లి కుటుంబం లోకల, బూచేపల్లి కుటుంబం దర్శిలో పుట్టి పెరిగారా? బూచేపల్లి కుటుంబం ఎక్కడ ఉంది? చేకూర్తి. వాళ్ళ నియోజకవర్గం సంతనోదలపడి నియోజకవర్గం. మరి వాళ్ళ లోకల్ ఎట్ట అవుతారు? వాళ్ళ ఎంపీ ఉన్నాడు చెవిరెడ్డి, అక్కడ ఎక్కడి నుంచి చంద్రగిరి నుంచి వచ్చాడు, అతను లోకల్ అవుతాడా? కాడు కదా. మరి నాన్న లోకల్ ఏంటి అంటే చెప్పడానికి ఏమీ లేక ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించడం. ఇంకొకటి, ఇంత బిజీ షెడ్యూల్లో గుడ్డిపాటి లక్ష్మి గారు ఎన్నికలకి ఇంకా 10 రోజుల టైం ఉంటే ఈ ప్రాంతానికి ఆమె కొత్త, ఈ ప్రజలకు ఆమె కొత్త, అందరినీ పరిచయం చేసుకోవడానికి చాలా తక్కువ టైం ఉండి బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఒక డాక్టర్గా ఒక ఆడబిడ్డ యొక్క బాధ చూడలేక మానవతా దృక్పథంతో, సేవా దృక్పథంతో ఒక ఆడబిడ్డకి తీసుకొచ్చి ఆమె డెలివరీ చేసింది. అక్కడ డాక్టర్ లేకపోతే, సమయానికి డాక్టర్ లేకపోతే ఆమె డెలివరీ చేశారు. ఈ వైసీపీ అదవలో ఆమె డెలివరీని కూడా చేసిన విధానాన్ని కూడా విమర్శిస్తున్నారు. వీళ్ళు కావాలని చేశారు, ప్రచారం కోసం చేశారంటున్నారు. అరే బుద్ధి లేని అదవల్లారా, కావాలని ఎలా చేస్తారు? ఆ నొప్పులు మన రమ్మంటే నొప్పులు వస్తాయా? ఒక ఆడబిడ్డకి
కాన్పు అనేది మన ఇష్టం వచ్చినట్టు కాన్పు జరగదు. దేవుడు ఇష్ట ప్రకారం ఆ కాన్పు జరిగిద్ది. అదేమన్నా మనకు కావాలని క్రియేట్ చేసుకుంటే నొప్పులు రావు, మనం అనుకున్న టయానికి బిడ్డ రాడు. ఒక్కసారి ఆలోచించండి. తన పనిని పక్కన పెట్టుకొని ప్రజల సేవ చేయాలనే దృక్పథంతో ఒక ఆడబిడ్డ ఇబ్బంది పడుతుంటే వచ్చి ఒక డాక్టర్గా డెలివరీ చేసి వెళ్ళిందంటే ఇంత మంచి నాయకురాలు దర్శి నియోజక ప్రజలు దొరకడం దర్శి నియోజక ప్రజల అదృష్టంగా భావించాలి. అదేవిధంగా దర్శి నియోజకవర్గానికి పార్టీ పరంగా వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ ఏం చేసింది? వైసీపీ పార్టీది కానీ బోచేపల్లి కుటుంబానికి కానీ దర్శి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. టీడీపీ పార్టీ 14-19లో దర్శి నియోజకవర్గానికి కొన్ని వేల కోట్లు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది. 14-19లో దర్శి నియోజకవర్గానికి టీడీపీ టైంలో స్వర్ణయుగం అని చెప్పాలి. ఎందుకంటే 14-19లో దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి సందు, ప్రతి గొందు ఎక్కడ పెడితే అక్కడ సిమెంట్ రోడ్లు. అసలు రోడ్లు లేని దగ్గర తార్ రోడ్లు వేశారు. సింగిల్ రోడ్డు తార్ రోడ్డు దగ్గర డబల్ రోడ్డు వేశారు. నియోజకవర్గం మొత్తం ఎటు చూసినా తార్ రోడ్లు, కొత్త బ్రిడ్జీలు కలకల్లాడిపోయేలా చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో LED లైట్లు. అంతేందుకు దర్శి మండలం పొతకమూరు పొట్లపాలెం మధ్య 1 కిలోమీటర్ దూరం దోర్నపాగులో బ్రిడ్జి లేక ఆ వర్షాలు వచ్చినప్పుడల్లా ఎంతోమంది వాగులో పడి చనిపోయారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ బ్రిడ్జి లేదు. 14-19 టీడీపీ టైంలో 100 కోట్లు పెట్టి అక్కడ బ్రిడ్జి కట్టించారు. ఆ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించారు. మరి 10 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం అధికారం ఉంది కదా, మరి అక్కడ బ్రిడ్జి కట్టొచ్చు కదా, రోడ్లు వేయచ్చు కదా, ఎక్కడైనా ఉద్యోగ కల్పన చేయొచ్చు కదా. ఏమైనా చేశారా? లేదు కదా. బూచేపల్లి కుటుంబం ఏం చేస్తుంది? మీకు డబ్బులు ఇస్తాను, నాకు ఓట్లు వేయండి, నన్ను ఎమ్మెల్యే గెలిపించి నన్ను అడుగుతున్నారు. కానీ గుట్టిపాటి లక్ష్మి గారు ఏమని అడుగుతున్నారు? మీ ప్రజల దర్శి నియోజక ప్రజల సమస్యను పరిష్కరిస్తాను, నన్ను ఎమ్మెల్యేకి గెలిపిస్తే దర్శి నియోజక ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని అడుగుతున్నారు. ఎవరికి ఓటేద్దాము? అది దర్శి నియోజక ప్రజల విజ్ఞతకి వదిలేస్తున్నా. అదేవిధంగా రేపు టీడీపీ ప్రభుత్వం అధికారం రాగానే రైతులకి ప్రతి సంవత్సరం 20,000 ఆర్థిక సాయం అందిస్తారు. అదేవిధంగా ఈ వైసీపీ వాళ్ళు అతి క్రూరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చట్టం తెచ్చారు. ఈ చట్టం అమల్లోకి వచ్చి రాగానే మన పొలాలు మనకు ఉండవు. మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళు తీసుకొని మన జిరాక్స్లు మనకి ఇస్తారు. పొలాల మీద మన అధికారం పోతుంది. టీడీపీ ప్రభుత్వం అధికారం రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసి మన పొలాల మీద మనకే హక్కులు ఉండేలా చేస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేదాకా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తారు. మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇస్తారు. 25 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు. అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 మీ అకౌంట్లు వేస్తారు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. ఫ్రీ బస్, ఉచిత బస్సు, ఎక్కడికి వెళ్ళినా సరే ఉచితంగా వెళ్ళొచ్చు. పిల్లలకి, చదువుకునే వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 మీ అకౌంట్లు వేస్తారు. ఇలా ఎన్నో పథకాలు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, అలాగే ఓసీలకి, అన్ని రకాల ప్రజలకు టీడీపీ ప్రభుత్వం అధికారం రాగానే ఆదుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎవరికి ఓటేస్తారనేది. కులాన్ని చూసి, మతాన్ని చూసి ఓటేయమాకండి. కులం కూడు పెట్టదు. మనం బాగుపడాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా ఒక టీడీపీ వస్తేనే దర్శి నియోజకవర్గం ఒక అభివృద్ధి చెందుతుంది. దర్శి నియోజక ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఆడబిడ్డల లక్ష్యం దొరుకుతుంది. రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయి. ఎవరికి ఓటు వేయాలనేది దర్శి నియోజక ప్రజలు ఆలోచించుకోండి. జై హింద్.